ఉన్న బ్లాక్ అండ్ వైట్‌ని ఇట్లా కలర్‌గా మార్చండి. అది కూడా ఫోటోషాప్‌లో 2 స్టెప్స్‌తో మార్చేయొచ్చు. హలో మాస్టారు, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి, మీరు ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ స్టెప్స్. ఒక 2 స్టెప్స్‌తో మనం ఆ స్క్రాచెస్ మొత్తం మార్చేసి మనం అలా కలరులో మనం చేంజ్ చేయొచ్చు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోని, ఓల్డ్ ఫోటోని. ఫోటోషాప్ ఓపెన్ చేసినాక మీరు ముందుగా ఏదైతే మార్చాలనుకుంటున్నారో ఆ ఫోటోని, బ్లాక్ అండ్ వైట్ ఫోటోని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ లేయర్ ఆప్షన్స్లోకి వచ్చి ఈ లేయర్ని డూప్లికేట్ లేయర్గా తీసుకోండి. డూప్లికేట్ లేయర్ తీసుకుని డూప్లికేట్ లేయర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్లోకి రండి. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్స్ ఓపెన్ చేసినాక ఇక్కడ మీరు థర్డ్ వన్ ఉంది చూసారా, ఈ ఫిల్టర్ని ఆప్షన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ మీకు కొంచెంసేపు లోడ్ అయ్యి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాక లాస్ట్ ఆప్షన్కి వచ్చేసి ఫోటో అని ఉంది చూసారా, ఇది ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ ఎనేబుల్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఇక్కడ ప్రాసెసింగ్ ఆన్ డివైస్ అని పడిద్ది. మీ డివైస్ దాన్ని బట్టి మీకు ఈ లోడింగ్ అనేది టైం తీసుకున్నది. ఇక్కడ స్క్రాచ్ రెడ్యూషన్ ఉంది సార్, దీన్ని నేను పూర్తిగా తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్క్రాచెస్ ఉన్నాయి. మీరు ఫోటో దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండి. ఇట్లాగా నేను 100% తీసేసుకున్నాను. కొంత టైం అయితే తీసుకుంటుంది ఇది. ఖచ్చితంగా కొంతసేపు అయితే మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసినాక అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. చూడండి, ఇక్కడ మీకు అవుట్పుట్ వచ్చేసింది. ఇక్కడ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని కలరైజ్డ్ ఆప్షన్స్లోకి మారుతాం. ఇక్కడ ఎనేబుల్ చేసుకున్నాక ఈ ఆప్షన్ని పైకి వచ్చినాక ఇక్కడ కలర్లోకి మారిపోయింది ఫోటో మీకు ఆటోమేటిక్గా. ఇక్కడ మీరు ఎట్లా కావాలంటే అట్లాగా ఈ కలర్ కలెక్షన్ అనేది సెట్ చేసుకోవచ్చు. మీ ఫోటో తగ్గట్టు స్టాచ్యూషన్ అని, రెడ్ సంబంధించిందని మీరు ఇట్లాగా ఆప్షన్స్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. సింపుల్ వేలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్లోకి ఈ రకంగా చేంజ్ చేయొచ్చండి. ఈ వీడియో నేను మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఓకే చేసేయండి. ఓకే చేసినాక ఇక్కడ ఇలా వచ్చింది. డిసెలెక్ట్ చేసేసి ఇక్కడ చూడండి, ఇది బిఫోర్, దిస్ వన్ ఆఫ్టర్. చూడండి ఫోటో మీకు ఎంత రియలిస్టిక్గా ఉందో మొత్తం చేంజ్ అయ్యింది. మీరు ఒక్కొక్క స్క్రాచ్ మనం చేయకుండా ఇట్లాగా చేసుకోవచ్చు సింపుల్ వేలో. ఫోటోషాప్లో ఉంది ఇది అవైలబుల్గా. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యిద్ది అనుకునే చేశాను. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్.